కలర్ ఫోటో, బేబీ లాంటి కల్ట్ సినిమాలు మనకు అందించి అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళా దీని ప్రొడ్యూసర్గా మన ముందుకు రాబోతున్నారు సాయి రాజేష్ గారు. ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరం టైర్డ్గా ఉన్నాం, రిలీజ్ టెన్షన్లో, వర్క్. నేను ఇంకా ఫ్లైట్ చెన్నైలో లైవ్ జరుగుతుంటే వస్తున్నప్పుడు అనుకున్నాను ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం అని. ఈరోజు మా కిరణ్ గారి పుట్టినరోజు అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము ఇలా తల మీద మోసుకు వెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే అన్న మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్ ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీరు అమృత ప్రొడక్షన్స్లో 2 movies ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ వస్తున్నారు. మూడు ఓకే. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మీరు మళ్ళీ వస్తున్నారు. బేబీ అండ్ ది కలర్ ఫోటోతో మీరు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అగైన్. సో ఇన్ని లవ్ స్టోరీస్, కల్ట్ లవ్ స్టోరీస్ మాకు అందించారు కదా, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? వామ్మో, కష్టమైన క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఈజీది అడగండి. మమ్మల్ని ఏడిపించినంత ఈజీ కాదండి ఆన్సర్ చేయటం. ఏమో, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ మాత్రమే. సో మీరు కలర్ ఫోటోతో ఏడిపించారు, బేబీతో ఎమోషనల్ చేశారు అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ చూస్తే కూడా మాకు ఎమోషనల్ అయ్యేదట్టే కనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా అండి? జనాల్ని ఏడిపీయటం ఈజ్ యువర్ ఎజెండానా? జనాల్ని ఏడిపించటం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో, ఆ పెయిన్లో నుంచో, ఆ డీప్ ఇంపాక్ట్లో నుంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ.